మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సిద్దిపేటలో జీబీఎస్ వైరస్ ఏ విధంగా ఉంది అనే విషయానికి సంబంధించి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సిద్దిపేట దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాను. హాస్పిటల్ వైద్యులు డాక్టర్ గీత మనతో ఉన్నారు. మేడం చెప్పండి, జీబీఎస్ వైరస్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఏ విధంగా వ్యాపిస్తుంది? జీబీఎస్ వైరస్ అన్నది అది వేరియస్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, కొన్ని ఫీవర్స్ వల్ల వస్తుంది. జీబీఎస్ అన్నది ఇప్పుడు మనకేం కొత్త కాదండి, అది ముందు నుంచి ఉంది. ఇప్పుడు ఏమన్నా కేసెస్ అంటే ఇప్పుడు మాకు సిద్దిపేటలో అయితే మాకు కొత్త కేసెస్ ఏం లేవు. మా హాస్పిటల్కి అయితే మాకు ఒక 15 days బ్యాక్ ఒక కేసు వచ్చింది. మాకు రొటీన్గా జీబీఎస్ కేసెస్ వస్తూనే ఉంటాయి. అంటే అంత ఎక్కువ రాకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వస్తాయి. అండ్ దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా మా హాస్పిటల్లో ఉంది. వచ్చిన పేషెంట్స్ మేము ట్రీట్ చేసి పంపిస్తున్నాం. ఎక్కడో పూణేలో ఏదో ఇన్సిడెంట్ అయిందని చెప్పేసి ఇక్కడ అందరూ భయపడుతున్నారు. బట్ మన స్టేట్ లో అయితే అన్ని కేసెస్ ఏం రికార్డ్ అవ్వలేదు. అండ్ సిద్దిపేటలో అయితే మా హాస్పిటల్ అయితే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీ కేసెస్. మాకేం కొత్త కేసెస్ అయితే లేవు. ఇప్పుడు సిద్దిపేట ఒక కేసును గుర్తించి హైదరాబాద్ కు పంపించారు, చికిత్స అందిస్తున్నారు. లేదండి, మా హాస్పిటల్లో మేము ఇంతవరకు జీబీఎస్ కేసెస్ మా జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి వచ్చినాయి. మేము ఇంతవరకు ఎప్పుడు రెఫర్ చేయలేదు. ఎందుకంటే మా దగ్గర ఇక్కడే ట్రీట్మెంట్ ఉంది, మేము ఇక్కడే ఇస్తాము. మాకు అంత వెంటిలేటర్ ఫెసిలిటీ కూడా ఇక్కడే ఉంది. కాబట్టి మేము ఇంతవరకు నేను సిద్దిపేటకి వచ్చి 1.5 years అవుతుంది. మేమైతే ఏ కేసు ఎప్పుడు రెఫర్ చేయలేదు. జీబీఎస్ వైరస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అది న్యూరలాజికల్ డిజార్డర్ అండి. వీక్నెస్ ఉంటుంది. ఫస్ట్ వీక్నెస్, నడవలేకపోవడము, అట్లా. అది గ్రాడ్యువల్ గా ఏంటంటే ఫస్ట్ కాళ్ళకు వస్తుంది, తర్వాత గ్రాడ్యువల్ గా పైకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో కాళ్ళ వీక్నెస్, తర్వాత చేతుల వీక్నెస్ అట్లా ఉండొచ్చు. మేజర్ గా అంటే బాగా సివియర్ గా ఉన్నాక వస్తే మా దగ్గరికి రెస్పిరేటరీ ఫెయిలియర్ వస్తుంది. అంటే శ్వాస తీసుకోవడం కష్టం అవడము, ఆ వెంటిలేటర్ అవసరం పడుతుంది అనమాట. అప్పుడు సో మేము ఆ స్టేజ్ వరకు వచ్చే వరకు కూడా ఆగం. మా దగ్గర ఎర్లీగా వస్తే మేము వెంటనే ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి ఇప్పటి వరకు అయితే సిద్దిపేటలో రెస్పిరేటరీ ఫెయిలియర్ వచ్చే స్టేజ్ వరకు అయితే మాకు పేషెంట్స్ రాలేదు. మహారాష్ట్ర ఎలా ఉంది మేడం? పూణేలో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అక్కడ ఏ విధంగా ఉంది, ఆందోళనకరంగా ఉందా? పూణే సంగతి అన్నది ఆ సిచ్యువేషన్ అక్కడ ఉన్న వాళ్ళే చెప్పాలండి. ఎందుకంటే మేము ఇక్కడ కూర్చొని అక్కడెక్కడో మేము కూడా న్యూస్ లో మీలాగానే విని తెలుసుకోవడం తప్పించి అక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఈవెన్ వీ డోంట్ నో. మా దగ్గర రియాలిటీ మేము చెప్పగలుగుతాం. సిద్దిపేటలో అయితే వీ డోంట్ హ్యావ్, మాకైతే ఇప్పుడు ఏం కేసెస్ లేవు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఏ విధమైన ధైర్యం ఇస్తారు? అంటే జీబీఎస్ ఒకవేళ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే, సడన్ గా వీక్నెస్ అనిపిస్తే, అంటే ఏమైనా కాలు చేతులు నడవడానికి ఇబ్బంది అవుతున్నా కూడా వెంటనే రమ్మంటాం. ఎందుకంటే జీబీఎస్ అనేది ఎంత ఎర్లీగా ఎంత తొందరగా ట్రీట్ చేస్తే అంత బెనిఫిషియల్ అవ్వండి. మీరు లేట్గా వస్తే మా చేతిలోని సిచ్యువేషన్ దాటిపోతుంది. మన కాలు ఇప్పుడు నైట్ పడుకున్నారు, పొద్దున్న లేసేసరికి వీక్నెస్ అనిపిస్తుంది, నడవలేకపోతుంది, వెంటనే హాస్పిటల్కి తీసుకొని రండి. సో దాన్ని బట్టి మేము ఒకవేళ చూసి అది జీబీఎస్ లాగా అనిపిస్తే మాత్రం వెంటనే మేము ఇంజెక్షన్స్ ఉంటాయి దానికి, ఆ టైంలో ఇచ్చేస్తే వాళ్ళకి వీక్నెస్ అనేది స్ప్రెడ్ అవ్వదు, తొందరగా రికవరీ అవుతుంది. కానీ లేట్గా పట్టుకొస్తే మేము ఏం చేయలేము. హాస్పిటల్ సూపరింటెండెంట్ శాంతి మనతున్నారు. మేడం చెప్పండి, మీరు హాస్పిటల్ ఎలాంటి ఏర్పాట్లు చేశారు జీబీఎస్ వైరస్ నివారణకు? అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశామండి. మా జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ చాలా బాగా వర్క్ చేస్తుంది. మేమందరం ఒక టీమ్గా, ఇంక్లూడింగ్ ఫార్మసీ డిపార్ట్మెంట్, ఆర్ఎంఓస్, మా మెడిసిన్ ప్రొఫెసర్స్, యాజ్ ఏ సూపరింటెండెంట్, డైరెక్టర్, మేమందరము ఎలాంటి కేసులు వచ్చినా కూడా వాటిని డీల్ చేయడానికి సన్నద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ. ఆందోళనకరమైనటువంటి పరిణామమా? దీంతో ప్రజలు ఆందోళన చేయాల్సిన అవసరం లేదంటారా? జీబీఎస్ అనేది అంటే ఇది ఎప్పటి నుండో ఉంది. ఇప్పుడు మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. దానికి కావాల్సిన మందులు, సరిపడా వైద్యులు అంతా ఉన్నారు. ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ మా హాస్పిటల్ నుంచి మేము చెప్పాలనుకునేది ఇది. డాక్టర్ శాంతి చెప్తున్నారు. రాజుతో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.